ఎక్స్‌పెక్టేషన్స్ వంటలో మనం వేసే ఉప్పు లాంటిది. ఎంతవరకు వేయాలో అంతవరకు వేస్తే టేస్ట్ బావుంటుంది. కొంచెం ఎక్కువైతే వంటంతా పాడైపోతుంది. ఎగ్జాక్ట్‌లీ మన లైఫ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా. అవి ఎంత రియలిస్టిక్‌గా, కైండ్‌గా ఉంటే మనకంత మంచిది. ఎక్కువైతే డిసప్పాయింట్‌మెంట్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ తప్పవు. మీరేదైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే ముందు ఈ 10 విషయాలు గుర్తు చేసుకోండి. నువ్వేమీ చెప్పకుండా నిన్నందరూ అర్థం చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీకు కావాల్సింది క్లియర్‌గా చెప్పు. రిలేషన్‌షిప్స్ అంటే 2 వైపుల నుంచి ఉండాలి. అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మాత్రమే కాదు, నువ్వేమిస్తున్నావో కూడా ఆలోచించు. అందరూ నీలా ఉండాలి, నీలా ఆలోచించాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ సిచ్యుయేషన్, బ్యాక్‌గ్రౌండ్, ఏజ్‌ని దృష్టిలో పెట్టుకో. ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే ముందు అవతల పర్సన్‌కి అంత కెపాసిటీ ఉందా అని ఆలోచించు. పైకి మనతో బాగుండే వాళ్ళందరూ వెనకాల మన గురించి మంచిగా మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చెప్పలేం. మనుషులు, వాళ్ళతో రిలేషన్షిప్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనుషులు మారుతూ ఉంటారు, నీతో సహా. మనం ఎంత చూసుకున్నా, హెల్ప్ చేసినా వాళ్ళు తిరిగి మనకి చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ అవసరం, నీ ఆనందం కోసం చేసుకో. ఏదైనా చేసే ముందు అంతా పర్ఫెక్ట్గా జరగాలి, జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొన్ని అడ్డంకులు రావచ్చు, తప్పులు జరగచ్చు. ఏదో ఆరాటంతో ఇది చేసేస్తా, అది చేసేస్తా అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నీకున్న సిచ్యుయేషన్, టైం, సపోర్ట్ అన్నీ దృష్టిలో పెట్టుకో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లైఫ్ ఎప్పుడూ ఫెయిర్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం అనుకోనివి చాలా జరగచ్చు. ఇవన్నీ తెలుసుకుని ఇక నుంచి ఎప్పుడు కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అన్నీ తెలిసినా మళ్ళీ పప్పులో కాలేయచ్చు. ఎందుకంటే మనం మనుషులం, ఎమోషన్స్ ఉన్న మనుషులం. కాకపోతే ఇవి తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాం, తక్కువ సార్లు పప్పులో కాలేస్తాం, తక్కువ బాధపడతాం. ఏమంటారు? కరెక్ట్గా చెప్పానా? మీకు హెల్ప్ అయిందా? వీటిలో ఏది మీరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు, ఏది తెలిసినా కూడా ఫాలో అవ్వడం చాలా కష్టం? కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జీవితమస్తు.